హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎవరైతే టీచర్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరి కోసం ఒక అద్భుతమైన నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఆటోమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకు ఈసీఐఎల్ హైదరాబాద్లో ఉన్న ఆటోమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ నుంచి మనకు పిఆర్టీస్, టీజీటీస్ అలాగే బాల్వతిక టీచర్స్ కోసం అయితే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రైమరీ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అలాగే బాల్వతిక టీచర్స్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్ ఆపర్చునిటీ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ కిందకైతే రావడం జరుగుతుంది. మన ఆటోమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. సో మనకు జాబ్లో చేరగానే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చేసి 35,000 వరకు శాలరీ వస్తుంది. బాల్వతిక టీచర్స్కి, ప్రైమరీ టీచర్స్కి వచ్చేసి 27,000 ప్లస్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కేవలం ఒక్క డెమో ఇచ్చి మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. కేవలం ఒక డెమో, క్లాస్ రూమ్ డెమో ఇవ్వాల్సి ఉంటుంది మీరు. సో మీరు ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను నేను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయడానికి ట్రై చేయండి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో. ఎందుకంటే టీచర్స్ జాబ్స్ కోసం చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు. అది కూడా మన హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది. సో చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ లింక్ అలాగే ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్స్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచి అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ సంబంధించిన వెబ్సైట్ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ఇది కనుక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ ఓపెన్ అయినాక మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ అనే సెక్షన్ ఉంది కదా, అది దానిపైన క్లిక్ చేస్తే ఇలా మీకు ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ అయితే కనబడుతుంది. 2025 మనకు 5th జూన్ నాడు అయితే మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎంగేజ్మెంట్ టీచర్స్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ ఆటోమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. హైదరాబాద్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-2026 అనమాట. సో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇక్కడ ఉంది, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్ అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో అడ్వర్టైజ్మెంట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకుందాం మనము. సో అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. సో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఆటోమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ సంబంధించి హైదరాబాద్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దీనిపైన అఫిక్స్ చేసి సంతకం పెట్టి ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్న సబ్జెక్ట్, అప్లికేషన్ నెంబర్ అలాగే మీ ఫుల్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్, ఫాదర్స్ నేమ్, స్పౌస్ నేమ్, సో ఇవన్నీ ఫిలప్ చేసి పూర్తి వివరాలు, క్యాస్ట్, మీ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, టెలిఫోన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సో మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉందా లేదా, ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం, కంప్యూటర్ ప్రిపేరింగ్, స్టడీ మెటీరియల్, పీపీటీస్ కానీ ఆడియోస్ కానీ, సో ఇవన్నీ పూర్తిగా ఫిలప్ చేసేసి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీ సిగ్నేచర్ కింద చేసేసి మీరు ఫిజికల్గా వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్గా లేకపోయినా కూడా మీరు పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. మనకు కేవలం ఇంకా 3 days టైమే ఉంది. 20th లోపు రీచ్ అవ్వాలి. కాబట్టి అందరు ఫిజికల్గా ఇన్ పర్సన్ వెళ్ళి హైదరాబాద్లో ఉన్న ఈసీఎల్ ఆటోమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మాత్రం మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. మీరు ఇన్ పర్సన్ వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. దీనికి అప్లికేషన్ ఫామ్ సంబంధించి డీటెయిల్స్ కూడా నేను మన వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు యాక్చువల్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం గైస్. యాక్చువల్ నోటిఫికేషన్ కనుక చూసినట్టయితే మనకు ఆటోమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ నుంచి హైదరాబాద్ నుంచి రిలీజ్ చేశారు. డిఐఈ కాలనీ, ఈసీఎల్ పోస్ట్, హైదరాబాద్ 5,62,000 అనమాట. ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. సో నేను ఇందాక ఏదైతే చెప్పానో ఇన్ పర్సన్ వెళ్ళి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ అడ్రస్కి వెళ్ళి మీరు ఇన్ పర్సన్ వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి ఈ అడ్రస్ కూడా నోట్ డౌన్ చేసుకోండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ చూసుకుంటే చూడండి, 2025కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ నెంబర్, డేట్ 5th జూన్ అనమాట. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు వచ్చేసి ఈ అకాడమిక్ ఇయర్ 2025కి ఫిల్అప్ చేస్తున్నారు. 1/4/2025 నుంచి 31/3/2026 వరకు అయితే కాంట్రాక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు ఆ వేకెన్సీ వచ్చేసి ఆటోమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్, డిఐఈ కాలనీ, ఈసీఎల్ పోస్ట్, హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఫర్ ద పొజిషన్ ఆఫ్ బాల్వతిక టీచర్స్, ప్రైమరీ టీచర్స్, తెలుగు అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, జనరల్ సైన్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్ అలాగే పెట్, మేల్ అండ్ ఫీమేల్ ఆర్ట్స్కి సంబంధించి అయితే వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. సో సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఓన్లీ షార్టెస్ట్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ద స్కిల్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ డెమో టీచింగ్ క్లాస్ అనమాట.
ఇక్కడ ఏంటి లేదండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత, అప్లై చేసిన అభ్యర్థుల్లో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్‌ని మాత్రమే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అది కూడా స్కిల్ టెస్ట్ అన్నమాట. ఆ స్కిల్ టెస్ట్‌లో ఏందంటే ప్రాక్టికల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. మీరు ఒక డెమో ఇవ్వాల్సుంటుంది. స్టూడెంట్స్‌ని కూర్చోబెట్టి డెమో టీచింగ్ క్లాస్ చేయాల్సుంటుంది. ఆ డెమో గనుక మీరు సక్సెస్‌ఫుల్‌గా చేస్తే మీరైతే జాబ్‌లో జాయిన్ అయిపోవచ్చు. సో, ఎడ్యుకేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్‌కి ఫస్ట్ చూసుకుందాం. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌లో చూసుకుంటే ముందుగా మనకు 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండి, దాంతో పాటు 50% మార్క్స్ అగ్రిగేట్ ఉండాలి. దాంతో ఫ్రమ్ ఈ సీజీపీఎఫ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇన్ ద సబ్జెక్ట్ కన్సర్న్డ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ యాస్ మెన్షన్ ఇన్ ద టేబుల్ 1. ఈ టేబుల్ 1లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో కాంబినేషన్‌తో పాటు పాస్ ఇన్ బీఈడీ డిగ్రీ కూడా ఉండాలన్నమాట. లేదంటే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు బీఈడీ డిగ్రీ ఉండాలా. రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఎన్‌సీఈఆర్‌టీ 50% మార్క్స్ అయితే ఉండాలి. ఈక్వివలెంట్ సీజీపీఏ కన్సర్న్డ్ కాంబినేషన్ సబ్జెక్ట్ మెన్షన్ ఇన్ ద టేబుల్ 1 క్లియర్‌గా మెన్షన్ చేశారు. పాస్ ఇన్ పేపర్ 2 ఆఫ్ సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై ద సీబీఎస్ఈ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ టీచర్‌కి సంబంధించి మనకైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. మనం చూసుకుంటే టేబుల్ 1కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ టీచర్ ఈ టీజీటీ ఇంగ్లీష్ వచ్చేసి ఇంగ్లీష్ యాస్ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఉండాలా. ఆల్ 3 ఇయర్స్ అండ్ బీఈడీ విత్ ఇంగ్లీష్ టీచింగ్ సబ్జెక్ట్ అయితే ఉండాలా. ఒకవేళ ఇంగ్లీష్ మీకు చెప్పాలనుకుంటే టీజీటీ సోషల్ సైన్స్‌కి అప్లై చేయాలనుకుంటే గ్రాడ్యుయేషన్ ఉండాలా. దాంతో పాటు ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ విత్ అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ఉండాలా. హిస్టరీ ఆర్ జియోగ్రఫీ కానీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ విత్ వన్ సబ్జెక్ట్. వన్ మస్ట్ బి ఐదర్ హిస్టరీ ఆర్ జియోగ్రఫీ అండ్ బీఈడీ విత్ సోషల్ సైన్స్ ఆర్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ సోషల్ సైన్స్ యాస్ ఎ టీచింగ్ సబ్జెక్ట్ అన్నమాట. నెక్స్ట్ టీజీటీ హిందీ ఆర్ సాంస్క్రిట్ చూసుకుంటే హిందీ ఆర్ సాంస్క్రిట్ యాస్ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఫర్ ఆల్ ద 3 ఇయర్స్ అన్నమాట. అండ్ బీఈడీ విత్ హిందీ ఆర్ సాంస్క్రిట్ యాస్ ఎ టీచింగ్ సబ్జెక్ట్ అన్నమాట. సో, గ్రాడ్యుయేషన్‌లో హిందీ ఆర్ సాంస్క్రిట్ ఉండాల్సి ఉంటుంది. బీఈడీలో మాత్రం హిందీ ఆర్ సాంస్క్రిట్ యాస్ ఎ టీచింగ్ సబ్జెక్ట్ ఉండాల్సి ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్‌కి టీజీటీ చూసుకుంటే మనకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్‌లో అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ఉండాలా. అలాగే బీఈడీ విత్ సబ్జెక్ట్ ఆఫ్ సైన్స్ యాస్ ఎ టీచింగ్ సబ్జెక్ట్ ఉండాలా. నెక్స్ట్ టీజీటీ జనరల్ సైన్స్, బయోకెమిస్ట్రీ చూసుకుంటే కెమిస్ట్రీ అండ్ బోటనీ, జువాలజీ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఫర్ అట్‌లీస్ట్ 2 ఇయర్స్ అయితే ఉండాలా. బీఈడీ విత్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ సైన్స్ యాస్ ఎ టీచింగ్ సబ్జెక్ట్ ఉండాల్సి ఉంటుంది. సో, టీజీటీ పెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమమ్ ఆఫ్ 50% పాస్ అయితే ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలా. దాంతో పాటు మీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలా. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 50% అగ్రిగేట్‌తో ఉండాల్సి ఉంటుంది. లేకపోతే డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ 50% మార్క్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఈ సబ్జెక్ట్ అని అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి టీజీటీ ఆర్ట్ చూసుకుంటే మనకు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ బీఎఫ్ఏ లేదా బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ ఆర్ ఈక్వివలెంట్ డిగ్రీ విత్ మినిమమ్ 4 ఇయర్స్ డ్యూరేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మినిమమ్ 50% అగ్రిగేట్ ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. లేదంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. లేదంటే ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రైమరీ టీచర్స్ సంబంధించి సీరియల్ నెంబర్ 08 చూసుకుంటే పాస్ ఇన్ సెకండరీ, సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఆర్ ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ విత్ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే దాంతో పాటు విత్ ఇంగ్లీష్ యాస్ ఎ సబ్జెక్ట్ ఇన్ +2 లెవెల్ అండ్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దాంతో పాటు డీఈఐ, ఈడీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ లేదా పాస్ ఇన్ ఇంటర్మీడియేట్ ఉండాలా విత్ 50% మార్క్స్. దాంతో పాటు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండాలా 2+2 లెవెల్ అండ్ 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బీఈఈఐ, ఈడీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లేదా పాస్ ఇన్ సీనియర్ సెకండరీ హైయర్ స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ టెస్ట్ ఆర్ ఇంటర్మీడియేట్ ఉండాలి 50% మార్క్స్‌తో పాటు ఇంగ్లీష్ యాస్ ఎ సబ్జెక్ట్ ఇన్ +2 అలాగే 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డీఈడీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ క్వాలిఫైడ్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 1 కండక్టెడ్ బై సీబీఎస్ఈ అనమాట. సో, ఇది రిక్వైర్మెంట్ వచ్చేసి మనకు పీఆర్‌టీ ప్రైమరీ టీచర్స్‌కి అనమాట. నెక్స్ట్ ప్రైమరీ టీచర్ తెలుగు చూసుకుంటే మనకొచ్చేసి ఇక్కడ క్లియర్‌గా 50% పాస్ ఇంటర్మీడియేట్‌లో ఉండాలి. దాంతో పాటు ఆర్ 50% పాస్ సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ విత్ తెలుగు యాస్ ఎ సబ్జెక్ట్ ఇన్ +2 లెవెల్ అండ్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనమాట. డీఈఐ, ఈడీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్. 50% మార్క్స్ ఇన్ సీనియర్ సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ టు తెలుగు యాస్ సబ్జెక్ట్ ఇన్ +2 లెవెల్ అండ్ 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బీఈఐ, ఈడీ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి 50% మార్క్స్ ఉండాలి సెకండరీ ఎడ్యుకేషన్. అలాగే దాంతో పాటు మీకు తెలుగు యాస్ సబ్జెక్ట్ ఉండాల్సి ఉంటుంది 2 ఇయర్స్ డిప్లొమాలో అండ్ ప్రొఫిషియన్సీ టీచింగ్ ఇన్ తెలుగు యాస్ సెకండ్ ఆర్ థర్డ్ లాంగ్వేజ్ అప్ టు క్లాస్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. 9 అని 8 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకు బాల్ వతిక టీచర్స్ అనమాట.
సో, మీరు ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని 50% అగ్రిగేట్ ఉండాల్సుంటుంది. దాంతో పాటు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్స్ ఎడ్యుకేషన్ చేసుండాలా, లేదంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చేసుండాలా, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేసుండాలా, డీఈఐ, సీఈఈడీ నుంచి ఆర్ ద ఈక్వివలెంట్. డ్యూరేషన్ ఆఫ్ ది ఆల్ ద అబోవ్ కోర్సెస్ షల్ నాట్ బి లెస్ దెన్ 2 ఇయర్స్ అనమాట. సో, మీకు ఇంటర్మీడియేట్ 50%తో పాస్ అయ్యి, దాంతో పాటు డిప్లొమా చేసుండాలా. ఆ నర్సరీ టీచర్స్ ఎడ్యుకేషన్ గాని, ప్రీ స్కూల్ కానీ ఇవన్నీ మీరు 2 ఇయర్స్ డ్యూరేషన్ మినిమమ్ ఉండాలి. లేదంటే మీరు బీఈడీ నర్సరీలో చేసి ఉండాలి ఫ్రమ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇంగ్లీష్ యాస్ ఎ సబ్జెక్ట్ అట్ +2 ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఇస్ ఎసెన్షియల్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి హౌఎవర్ ద ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎవరైతే సెలెక్ట్ అయితారో వితౌట్ బీఈడీ బట్ హ్యావింగ్ 60% అబోవ్ మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ సైన్స్ సబ్జెక్ట్ అండ్ 55% మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ గ్రాడ్యుయేషన్ కెన్ బి కన్సిడర్డ్ ఫర్ ద క్యాండిడేట్స్ విత్ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఒకవేళ గనక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ బీఈడీ లేకుండా ఉంటే గనక వాళ్ళు కూడా ఎలిజిబుల్. బట్ ఏందంటే వాళ్ళొచ్చేసి 60% అండ్ అబోవ్ మార్క్స్ ఉండాలి సైన్స్ సబ్జెక్ట్స్‌లో విత్ 50% మార్క్స్ ఇన్ ద హ్యుమానిటీస్ అండ్ గ్రాడ్యుయేషన్ కెన్ బి కన్సిడర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అది కూడా సోల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ అన్నమాట. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ కెన్ బి కన్సిడర్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రైమరీ టీచర్స్ ఇఫ్ ద క్యాండిడేట్ విత్ +2 విత్ డీఈడీ ఆర్ నాట్ అవైలబుల్. ఒకవేళ ఆ క్యాండిడేట్స్ అవైలబుల్ లేకపోతే పీఆర్టీసీకి ఓన్లీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ద పీఆర్టీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ బి విల్లింగ్ టు టీచ్ బాల్వతిక క్లాసెస్ అండ్ ఇట్ విల్ బి ద రైట్ ఆఫ్ ది ఆటోమిక్ ఎనర్జీ ఎడ్యుకేషనల్ సొసైటీ అన్నమాట. సో, ఈ సింపుల్ ఏంటంటే ప్రైమరీ టీచర్స్ రిక్రూట్‌మెంట్ అయిన వాళ్ళు బాల్వతిక క్లాసెస్ మేము చెప్పమంటే కుదరదు. ప్రైమరీ టీచర్స్ కూడా బాల్వతిక క్లాసెస్‌కి మీరు క్లాసెస్ చెప్పాల్సుంటుంది. యాస్ పర్ ద ఆటోమిక్ ఎనర్జీ ఎడ్యుకేషనల్ సొసైటీ రూల్స్ ప్రకారం. ఓకే. సో, పే స్కేల్స్‌లోకెళ్ళిపోతే మనకి ఇప్పుడు చూసుకుంటే బాల్వతిక టీచర్స్ అలాగే ప్రైమరీ టీచర్స్‌కి పే స్కేల్ చూసుకుంటే 27,625 అయితే కన్సిడరేటెడ్ పర్ మంత్ వస్తుంది. మాక్సిమం ఏజ్ చూసుకుంటే యాస్ ఆన్ ఫస్ట్ ఏప్రిల్ చూసుకుంటే మనకు 30 ఇయర్స్ అయితే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, విమెన్‌కి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌కి చూసుకుంటే మనకు 34,125 పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. 35 ఇయర్స్ మాక్సిమం ఏజ్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ అనమాట. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హావ్ టు సబ్మిట్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ విత్ ఆల్ ద జిరాక్స్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్. అప్లికేషన్ ఫార్మ్ ఈస్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద www.nfc.govt.in. సో, ఇందాక నేనైతే చూపించానో అక్కడున్న అప్లికేషన్ ఫార్మ్ ఇందాక మనం చూసుకున్నాం కదా! అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకొని, అప్లికేషన్ ఫార్మ్‌ని మీరు ఫిలప్ చేసేసి, దాంతో పాటు జిరాక్స్ కాపీస్ మీ ఎడ్యుకేషనల్ కాపీస్ అన్నీ జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి, మీరు యూ హావ్ టు డ్రాప్ అనమాట. ఇన్ ద బాక్స్ ప్లేస్డ్ అట్ సెక్యూరిటీ ఆఫీస్, ఎంట్రన్స్ ఆఫ్ డీఏఈ కాలనీ, డి సెక్టర్ గేట్, కమలా నగర్, ఈసీఎల్ పోస్ట్, హైదరాబాద్ 5,60,000 ఫ్రమ్ 10/6/2025 నుంచి 20/6/2025 అనమాట. మనకు 20థ్ వరకే టైం ఉంది. సో, అప్లికేషన్ తర్వాత ఎవరైతే ఇస్తారో అది రిజెక్ట్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఒక్కసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి ఈ అడ్రెస్ వచ్చేసి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు క్యాండిడేట్ వచ్చేసి అలాంగ్ విత్ ద కంప్లీట్ బయోడేటా ఫార్మ్, మీ బయోడేటా ఫార్మ్‌తో పాటు set of attested photocopies of mark sheets, intermediate, graduation, BEd, CTET must be attested with the application. Application submitted without xerox copies of the marks required for calculation of person will be rejected అనమాట. No application by email will be entertained. Application sent by the post should be addressed to the ఒకవేళ పోస్ట్‌లో పంపించాలనుకుంటే ప్రిన్సిపల్ కోఆర్డినేషన్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ 2 డిఐఈ కాలనీ ఈసీఐఎల్ పోస్ట్ హైదరాబాద్. నో అప్లికేషన్ రిసీవ్డ్ పోస్ట్ బియాండ్ ద లాస్ట్ డేట్ అండ్ టైమ్ విల్ బి ఎంటర్టైన్. ఒకవేళ మీరు పోస్ట్ ద్వారా పంపించాలనుకుంటే ఈ అడ్రస్‌కి పంపించండి. మీరు అది కూడా 20th లోపు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌ని మాత్రమే స్కిల్ టెస్ట్‌కి డెమో టీచింగ్ క్లాస్‌కి అయితే పిలవడం జరుగుతుంది. క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ సెపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ ఇఫ్ అప్లయింగ్ మోర్ దెన్ 1 పోస్ట్ అనమాట. ఒకవేళ టీజీటీకి అప్లై చేస్తే సెపరేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలా. పీఆర్టీకి సెపరేట్ అప్లికేషన్, బాల్వతిక టీచర్స్‌కి సెపరేట్ అప్లికేషన్ మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిటన్ టెస్ట్ టీఏడీఏ అడ్మిసిబుల్ ఫర్ అటెండింగ్ ద రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఫర్ ద క్యాండిడేట్స్. నో టీఏడీఏ అంటే మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే గనక టీఏడీఏ అయితే ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ బోత్ ద ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్మీడియేట్ 12 కండక్టెడ్ బై సీబీఎస్ఈ ఆర్ ఎనీ అదర్ బోర్డ్ ఇన్ క్లాస్ +2 విల్ బి టేకెన్ ఫర్ డిసైడింగ్ ద కట్ ఆఫ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే. సీటెట్ క్వాలిఫికేషన్ ఈస్ ఎ మస్ట్ ఫర్ ప్రైమరీ టీచర్స్ పేపర్ 1 అండ్ టీజీటీస్ పేపర్ 2 అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈస్ కంపల్సరీ ఫర్ ఆల్ కేటగిరీస్. సో, నో కరెస్పాండెన్స్ విల్ బి ఎంటర్‌టైన్డ్ ఇన్ ఎనీ మ్యాటర్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. రిటైర్డ్ టీచర్స్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్, కేవీఎస్, ఎన్వీఎస్ హూ ఆర్ బిలో ద ఏజ్ ఆఫ్ 65 ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై. దే హ్యావ్ టు అపియర్ ఇన్ ద స్కిల్ టెస్ట్ డెమో క్లాస్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, ఈ యొక్క వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో, నేను మీకైతే బయోడేటా ఫార్మ్ కూడా మీకు చూయించడం జరిగింది.
అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎక్కడుంటుంది అది కూడా మీకు చూయించాను. సో, ఈ బయోడేటా ఫార్మ్ కూడా నేను మన వీడియో డిస్క్రిప్షన్‌లో అటాచ్ చేస్తాను. అందరూ ఫిలప్ చేసి ఇమ్మీడియేట్‌గా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, వీడియోలో కావాల్సిన కంటెంట్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు నిరుద్యోగులందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఆపర్చునిటీతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే.